హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకెప్పుడు ఒక డౌట్ అండి. అడుక్కు తినేవాడికి 60 కూరలు ఉంటాయి, ఇంట్లో వండుకునేవాడికి ఒకటే కూర ఉంటది. ఇది నాకు చాలా సార్లు అయ్యా వాడు 60 కూరలు తింటున్నాడంటే వాడి బ్రతుకు అడుక్కోవటంరా, సిగ్గులేని బ్రతుకు అది. మనం అలా కాదు, మన రాజ్యాలం సొంతగా వండుకొని తింటాం అనేసి నా పూర్వీకులు వాళ్ళు వీళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామన్నా అంటే, అడుక్కు తినేవాడికి 60 కూరలు ఎలాగో ఉట్టిగా మాట్లాడేవాడు ఊరూరులో పుడతాడు. ఊరూరులో పుడతాడు అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలే. ఆయన పల్నాడులో పుట్టాడు, ఎల్సీంలో పుట్టాడు, భీమవరంలో పుట్టాడు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పుట్టేస్తా ఉంటాడు. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నాను. నేను బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నరసపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను. నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని, నెల్లూరులోనే. నిన్న ఆ మహానుభావుడు తమిళనాడు వెళ్ళాడు. అన్నమలైన అక్కడ బీజేపీ ప్రభుత్వం వెండిపోటు పొడిచి పక్కగా లాగేసింది కదా. సేమ్ కాస్ట్యూమ్ లో మనోడు వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ లోంచి స్టార్ట్ చేశాడు, లుంగి కట్టుకుని తొడలు చూపించుకుంటూ వెళ్తాం. ఏమన్నా కానీ అక్కడ సరే సారు అందరికి దండం పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్ లో ఎవరు ఉన్నారో మరి నాకేం అర్థం కాలే. సర్లే ఎయిర్పోర్ట్ లో కూడా సారం చుట్టానికి ఎవరో ఒకరు వచ్చారు అనుకుందాం. వెళ్ళిన దగ్గర నుంచి ఏందో హిందుత్వాలు, దాని గొప్పతనాలు, దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హిందుత్వం అంటే ఏంటో మనోడికి తెలుసో లేదని ఒక ప్రతిసారి డౌట్ వస్తూ ఉంటది. అడుక్కునేవాడికి 60 కూరలు ఎలాగనో సొల్లు చెప్పేవాడికి ఊరూరు నాదే అని చెప్తా ఉంటాడు. ఇదంతా పిట్టల దొర బ్యాచ్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారిని పిట్టల దొర అంటున్నారంటే పిట్టల దొర మాట్లాడితే ఉంటాయి ఆయన మాట్లాడిన మాట ఎలా ఉంటాయి. సీజర్ షేట్ అంటే షిప్ అయిపోవాలి సినిమాల్లో లాగా. లేదు ఇంకొకటి ఏదైనా చేయాలంటే చూస్తాం, కొడతాం, కొడకల్లారా, రండ్ర కొడకల్లారా, ఏదో సినిమా డైలాగ్ బాగా చెప్తాడు. మళ్ళీ ఈయన బయటకు వచ్చి సినిమాల్లో డైలాగులు బాగుంటాయి కానీ బయట డైలాగులు బాగోని ఈయన చెప్తాడు. అసలు ఈయన ఆర్టిస్టో తెలియదు, డైలాగ్ రైటరో తెలియదు, పొలిటీషియనో తెలియదు. ఆయన క్యారెక్టర్ ఏంటో అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు భయ్యా. ఆ పిల్ల సైనికులు అసలు ఎలా ఆయన భరిస్తున్నారు ఇంకా అర్థం కాల. ముఖ్యంగా చెప్పాలంటే మనిషి పుట్టిన తర్వాత ఎవడైనా ఒక్క దగ్గరే పుడతాడు, ఒక్క ప్లేస్ లోనే ఇష్టపడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పుట్టిన చోట పుట్టకుండా పుడుతూనే ఉంటారు వెళ్ళిన చోటల్లా. అదేదో తమిళనాడు నాకెంతో ఇష్టమైన ప్లేస్, నేను ఇక్కడ పెరిగిన ప్లేస్. నాయన ఏందిరా నాయన, ఎన్నిసార్లు పెరుగుతావు, ఎక్కడెక్కడ పెరుగుతావు, ఎన్నిసార్లు పుడతావు, ఎక్కడెక్కడ పుడతావు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇంత కన్ఫ్యూజన్ లో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, నువ్వు ఏది క్లారిటీగా ఉండవని తెలుసా. అసలు అంత గొప్ప పేరు తెచ్చుకున్న వల్ల మీరే గొప్పవాళ్ళు సార్. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఒక డిగ్నిటీ, ఒక క్లారిటీ ఉంటుంది, మనకి అది ఏది ఉండదు. అండ్ అడుక్కునే వాళ్ళని ఇంకో విధంగా ఎందుకన్నానంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేసే స్థాయికి ఎదిగానని ఈయన ఫీల్ అవుతా ఉంటాడు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి నేను ఎదిగానని ఈయన ఫీల్ అవుతా ఉంటాడు. ఎలా అంటే గురికించ వెనక నలు పెరగదు అన్నట్టు ఈయన నేను మొత్తం ఎర్రగున్నా అని ఫీల్ అవుతా ఉంటాడు. అప్పుడప్పుడు గోక్కుంటా ఉంటాడు ఎట్ట. సరే ఇప్పుడు గోకట్లేదండి, ఆ స్క్రాచింగ్ ప్రాబ్లం పోయింది ఆయనకి, స్కిన్ ఇన్ఫెక్షన్ ఏందో పోయింది అనుకుంటా. సరే గురిగింజ నలు పెరగదు అన్నట్టు ఈయన స్థాయి ఏందో ఈయనకు తెలియదు. చివరికి ఈయన సూపర్ హీరో అని చెప్పుకునే సినిమాలు కూడా ఎవడో కొనలేని దిక్కుమాలిన పరిస్థితి. హరిహర వీరమల్లు 6 సంవత్సరాల నుంచి తీసి చివరికి ఎవడో కొనక ఆటకెక్కిపోయింది సినిమా. ఓటీటీ వాళ్ళు కూడా వద్దురా బాబో నీ సినిమాలు దండం అని చెప్తున్నారంట. అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబ్బో భలే మాట్లాడారండి, ఇక్కడే పుట్టాను, హిందువులపైన దాడి జరుగుతుంది, ఏథెన్స్ నగరం కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు మధురై చాలా పురాతనమైనది, ఇలా బహు కబుర్లు చెప్పారు. మొన్న అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రప్ప అని డైలాగ్ చెప్తే సినిమాల్లో బాగుంటది అని చెప్పారు. మరి ఈయన బయటకు వచ్చి మళ్ళీ ఆయన ఎవరో రాసింది తీసుకొని ఇల్లేమో దూరం, చేతిలో లైట్ లేదు, ఉన్నది ఒకటే తోడు సంకల్పం, నడుచుకుంటూ పోవడం అని చదువుతాడు. నడుచుకుంటే ఎక్కడ పోతావు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తావు. ఏం చేస్తావు, అడుక్కుంటావు. ఏం అడుక్కుంటావు, బాబా నాకు ఇన్ని సీట్లు బాబు, బాబా నాకు వచ్చి సీట్ బాబు అని అడుక్కుంటావు. అడుక్కునేవాడు వచ్చి ఓనర్ని ఏదైనా మాట్లాడితే ఏం చేస్తారు తెలుసా, చెప్పుతో కొట్టి తరిమి నొక్కుతారు. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత,
రాష్ట్రానికి సీఎం గా చేసిన వ్యక్తి, నువ్వు పార్టిసిపేట్ చేసిన 2 ప్లేస్లు అటర్ ఫ్లాప్ అయినా హీరోవు నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్టేజ్ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావంటే గురించి కబూర్ కరెక్టే కదా. ఎక్కడికి వెళ్ళినా హిందువుల్ని రెచ్చగొట్టి వేరే కులాలు మతాల వాళ్ళపై ఉసుగొలిపే ప్రయత్నమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నాకు కులం లేదు, నాకు మతం లేని పిచ్చి వాగిన ఈ పిచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను అనాపాలజెటిక్ సనాతని అని చెప్పడమే కాకుండా ఇప్పుడు రంగు బట్టలు మార్చుతా, ఆయనకి రంగురంగుల బట్టలు వేసుకుంటే సినిమాల్లో అలవాటు అలాగే వేసుకున్నాడు. ఫస్ట్ కాషాయం, తర్వాత వైట్, తర్వాత ఏదో మాలేసుకుని ఆ ఎల్లు లెమన్ ఎల్లో, ఇప్పుడేమో గ్రీన్, రంగులు వేసుకొని ఊసర వీళ్ళ అమ్మ మొగుడు అనిపించుకోవడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత సినిమా ఈయనకు ఉందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఏంటి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. దీన్నే కార్మూరి వెంకట్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏమన్నాడు తెలుసా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పొరవు పెంచాడండి, ఆయన స్టేటస్ పెంచారు, ఆయన వార్డ్ మెంబర్ కి తక్కువ, కార్పొరేట్ కి ఎక్కువ అని ఆయన అన్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు తెలియదు. బట్ మనోడు రేంజ్ అది. అటువంటి రేంజ్ ఉన్నవాడు బావిలో కప్పలాగా ఇదే నా ప్రపంచం, ఇక్కడ నేను తోపు తురుము అంటే కుదరదు సార్. నోటికొచ్చినట్టు మాట్లాడితే మీకే కాదు అందరికీ వస్తాయి. ఏది తొక్కి పట్టి నార తీస్తావా? ఏం లాంగ్వేజే అది? తోలు ఒలిచేస్తాం, కొడకల్లారా రెండా చూసుకుందాం, హాకీ బ్యాట్ల, హాకీ స్టిక్ల, బ్యాట్ల అన్నది ఎవడు ఆ సినిమా డైలాగ్ కదా. పనికి మాలిన మాటలు, పనికి మాలిన గాలి కబుర్లు ప్రజలకు చెప్పేది ఏంది? మీరు హిందువులు గొప్ప, వేరే వాళ్ళు తక్కువ అని బోధిస్తారు రైలు మీరు. కిల్లేమో దూరం, కళ్ళేమో చీకటి, ఒళ్ళేమో బలుపు. ఏం సార్ ఇవన్నీ? ఇక్కడ చెప్పినా అక్కడ చెప్తారు, కొత్తగా ఏం లేవా? అదే స్క్రిప్టా యాజ్ ఇట్ ఈజా? సముద్రం ఒకళ్ళ కాళ్ళ దగ్గర సిద్ధం మందు, ఈయన వెళ్ళి అందరు కాళ్ళు పట్టుకుంటాడు. శిఖరం ఒకడు ముందు తల వంచదు అని ఈయన వెళ్ళి ప్రధాని మోడీ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అయ్యా దండం పెట్టి అడుక్కొని మీకు పనులు చేయాలి. ఏంది సార్ మీరు? మనిషి కన్న తర్వాత ఆత్మాభిమానం, రాయల్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, అవి ఉండాలి మీకు. అవి ఏ కోసైనా కనిపించట్లా. నీ తల్లిని తిట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఆడుతూనే పార్టీని పంచుకున్నావు. ఎట్లా లోకేష్ గారు నేను ఎన్ని తిట్టారు నీకు తెలీదా? ఇప్పుడు వచ్చి మళ్ళీ లోకేష్ గారు అంటే తిరుగుతావేంటి? సిగ్గులేదా నీకు అని ప్రజలు అడుగుతున్నారు సార్. కానీ వాళ్ళకేం తెలుసు, అడుక్కు తినే వాళ్ళకి సిగ్గు శరాలు ఉండవని, పార్టీ అడుక్కు తినే వాళ్ళకి సిగ్గు శరాలు ఉండవని. ఏంటి, ఇంకెప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదా? అంత దమ్ము ధైర్యం ఎవరికుంది కూటమిలో? దాన్ని రాకుండా చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? లేదు భయ్యా, తెలుసుకో. నువ్వు పగటి కళ్ళలోంచి ఫస్ట్ నిద్ర లెగు, ప్రజల మధ్యలోకి రా. నీకు వచ్చే సీన్ లేదు, దమ్ము లేదు, మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు. ఎందుకు ఈ బతుకు చెప్పు, ఎందుకు ఈ బతుకు? సో పవన్ అంటేనే గాలి. ఆ గాలి కబుర్లు మీరు ఎక్కువ వినకండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునే దమ్ము ధైర్యం అవి లేకే వెనక నుంచి వెన్నుపోటు పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు కట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవడు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే దమ్ము ధైర్యం సత్తా బలగం ఇవన్నీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఎవరికి లేదు అనేది ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఉన్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆడే ఆటకి ఆయన కోచ్కి తెలుసు ఏది ఎలా ఆడాలి, ఎక్కడ ఎలా తెక్కొట్టాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో ఒక కోచ్ దగ్గర కుప్పు గొంతులేస్తే పూసి కుక్కలకి వేసేస్తాడు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.